హాయ్ సార్, నేను మీ శ్రేయభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక డిటిసిపి వెంచర్ని తీసుకురావడం జరిగింది సార్. ఈ వెంచర్లో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఇంకొక ప్లాటు ఈస్ట్ ప్లాస్ అంటే దాదాపుగా ఒక 3 ప్లాట్లు అంటే ఒక 1000 గజాల ప్లాట్లను తీసుకురావడం జరిగింది సార్. ఈచ్ ప్లాట్ వచ్చేసి 350 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది సార్. ఇది ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఈ ప్లాటు ఇది సార్. ఈ ప్లాట్లో మనము ఆఫ్ కూడా చేసుకోవచ్చు సార్. అంటే 50-50 కూడా వేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రోడ్ ఫేసింగ్ చాలా ఉంది, డెత్ తక్కువ ఉంది. అండ్ ఇది మంచి ఫామ్ హౌస్ కోసం సెట్ అవుతుందని చెప్పొచ్చు సార్. ఇదంతా కూడా ఫుల్ రెడ్ సాయిల్. అండ్ ఈ వెంచర్లో చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది అండ్ సెక్యూరిటీ గార్డ్ ఉంటుండు. అదేవిధంగా ఈ వెంచర్లో డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది 33 ఫీట్ రోడ్ సార్. ఈ వెంచర్కి ఇది ఈస్ట్ సైడ్ సార్. ఈ ప్లాట్కి 33 ఫీట్ రోడ్ అండ్ అవతలది వెస్ట్ ఫేసింగ్, అది కూడా 33 ఫీట్ రోడ్ వస్తుంది సార్. ఇది మొత్తం కలిసి మనకు దాదాపు ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది సార్. ఒకవేళ మనకు సింగిల్ ప్లాట్ కావాలన్నా కూడా ఇస్తారు. అండ్ ఒకవేళ 2 కలిపి కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు సార్. ఇది సార్, ఇది వెస్ట్ సైడ్ రోడ్ అండ్ అవతల ప్లాట్కు ఈస్ట్ సైడ్ రోడ్ అని చెప్పొచ్చు. ఈ పక్కకు ఉన్నటువంటిది ఇది హెచ్ఎండిఏ వెంచర్ సార్. ఇది అంతా కూడా ఇది ఒక 150 ఎకర్స్ దాకా ఉంటుంది. ఇది పక్కకున్నటువంటి హెచ్ఎండిఏ. ఈ చుట్టూ కూడా ఎక్కువ ఫామ్ హౌసెస్ ఉన్నాయని చెప్పొచ్చు సార్. ఇది ఎగ్జాక్ట్గా మనకు మహేశ్వరం నుంచి రావచ్చు అండ్ అదేవిధంగా ఎగ్జిట్ 15 నుంచి కూడా రావడానికి ఆస్కారం ఉంది సార్. దీని ప్రైస్ వచ్చేసి సార్ 5500 సార్. నెగోషియేషన్ ఉంటుంది. 5500 డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ ఉన్నటువంటి లేఅవుట్ సార్. ఇక్కడ చూస్తారు కదా సార్, ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది చూడండి. ఇది ఇట్లా చాలా ఉన్నాయి సార్. అవి కూడా మేము ముందుకు తీసుకొస్తుంటాను, ఒక్కసారి చూడండి సార్. ఈ వెంచర్కి చాలా దగ్గరలో సార్. ఇది జస్ట్ ఒక 200-300 మీటర్ డిస్టెన్స్లలో ఒక కొత్త ఫామ్ ల్యాండ్ అవుతుంది. ఇదంతా ఫామ్ ల్యాండ్ సార్. దీంట్లో వచ్చేసి మనకు హాఫ్ ఎకర్ చేయడం జరిగింది. హాఫ్ ఎకర్ వచ్చేసి దాదాపుగా 2.5 to 3 CR లెక్క అమ్మడానికి పెట్టడం జరిగింది సార్. ఇది మెయిన్ రోడ్ ఉన్నట్టుంది వెంచర్. దీనికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది సార్ మన ప్లాట్. ఇది ఒకసారి చూడండి సార్. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ఇది మనకు దీనికి ఆ రోడ్ ఉంది కదా చెట్టు, అక్కడ నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కనిపించే సైడ్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి బిల్డింగ్స్ సార్. ఇవి కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్. దాని ముందుకు మీకు తీసుకెళ్తాను, చూపిస్తాను. ఒకసారి చూడండి. ఎగ్జాక్ట్గా దాని బ్యాక్ సైడ్ ఉంటుంది ఇందాక చూసినటువంటి ప్లాటు. మనకు చెప్పాను కదా 5500 లేక, బట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫామ్ హౌస్ కోసం ఇది బాగుంటుందని చెప్పొచ్చు సార్. ఇది మహేశ్వరానికి కూడా రావడానికి ఆస్కారం ఉంది. క్లియర్ టైటిల్ సార్. డిటిసిపి ఫైనల్ అప్రూవ్ ఉన్నటువంటి వెంచర్. దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, చూపించారు కదా ఇందాక. అక్కడ ఇది విలేజ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉంది సార్. ఒక్కసారి చూడండి. ఇది కూడా మనకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ అన్నీ కూడా ఫామ్ హౌస్ లాగా కట్టిస్తారు. ఇదంతా కూడా ఇంకొక ఫామ్ హౌస్ సార్. ఒకసారి చూడండి. అంటే ఇవన్నీ కూడా ఈ ప్లాట్కి సరౌండింగ్ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అని చెప్పొచ్చు సార్. ఇదంతా కూడా ఫామ్ హౌసెస్. ఈ కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఈ కనిపించే ఫామ్ హౌస్ పక్కనే ఉంటుంది సార్ మన ప్లాటు, ఇందాక చూపించినటువంటి ప్లాటు. కాబట్టి ఇదంతా చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి సార్. ఇవంతా మనకు జస్ట్ ఇవన్నీ కూడా ఒక 400 డిస్టెన్స్లో ఉంటాయి. ఆ ప్లాట్కి 400 డిస్టెన్స్లో ఉన్నాయి సార్. దీంట్లో ఆల్రెడీ ఏమంటారు పార్టీస్ జరుగుతుంటాయి సార్, వీకెండ్ పార్టీస్ అట్లా. ఇది ఒకసారి చూడండి సార్. ఇందాక చూపించినటువంటి వెంచర్ ఇదంతా కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటాయి. ఇవి ఒకసారి చూడండి. ఇవన్నీ మనకి ఎగ్జాక్ట్గా వార్ నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఇది సార్ ఫామ్ హౌస్. ఇది ఒక ఆల్రెడీ ఇల్లే సార్. వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉండడానికి అనుకుంటున్నారు. ఇంత దగ్గరలో ఉన్నది చూడండి. ఇది సార్ ఫామ్ హౌస్, ఇంకొక బిల్డింగ్. కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు సార్. ఇదంతా కూడా మనకు అది రేట్ 5500 వస్తుంది సార్. నెగోషియేషన్ ఉంటుంది సైడ్లీ, మన రిజిస్ట్రేషన్ టైమింగ్ని బట్టి సార్. ఇది సార్. ఒక్కసారి చూడండి సార్. ఇదంతా కూడా విలేజ్ చాలా చాలా దగ్గరలో ఉంది. ఇది సార్ ఇందాక చెప్పినటువంటి ఫామ్ హౌస్. ఇది దాంట్లో దాదాపుగా హాఫ్ ఎకరు 3 CR లెక్క సేల్కి పెట్టడం జరిగింది సార్. ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూడండి సార్. ఇది సార్ ఇక్కడ ఇంకొక ఫామ్ హౌస్.
ఇది ఇందాక చూపించింది ఇది సార్. మన ప్లాట్ వచ్చేసి ఆ చెట్టు దగ్గర ఉంటుంది సార్ అక్కడ. కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు సార్. ఇదంతా చాలా అంటే చాలా తక్కువలో వస్తుంది. ఇది డిటిసిపి ఫైనల్ అప్రూవ్ ఉన్నటువంటి లేఅవుట్ సార్ అది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.